హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను మీ జాడి భాస్కర్ని. ఇవాళ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజర్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. దీనికి ఏం చేసినో చెప్తాను. మీ అందరికైతే చెప్పేది ఏమంటే, మనమైతే స్టార్టింగ్లో అయితే వీడియోలు మంచి మంచి వీడియోస్ చేసుకోవాలి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అండ్ అన్లిస్ట్ పెట్టుకోవాలి. మీకు తెలియకుంటే వైట్ షో డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ వస్తారు, ఒక్క వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయాలి. షార్ట్ వీడియో, ఫుల్ వీడియో అయినా ఒక్కసారి అప్లోడ్ చేయండి. మంచి 2 days కైనా 3 days కన్నా వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్లు వస్తలేవు. మన ఓన్ కంటెంట్ అయితే ఉండాలి. మనకు చెప్పే విధానం మంచిగా ఉండాలి. మంచిగా వస్తాయి, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తాయి. ఎందుకంటే దేనికైనా మనం యూట్యూబ్ ఛానల్లో కష్టపడింది ఏది రాదు. నేను 1 year కష్టపడంగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజర్ అయింది. ఎందుకంటే మన డబ్బులు రావాలైతే, డబ్బులు కంపల్సరీగా యూట్యూబ్ ఛానల్ రావాలంటే మనమైతే ఏం చేయాలంటే, మనము ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 4000 వాచ్ టైం కావాలి, 1000 సబ్స్క్రైబర్లు కావాలి. ఇవి క్రైటీరియా ఉంటుంది. ఈ క్రైటీరియా యూట్యూబ్ ఛానల్ మనము చెయ్యాలి. చేసిన తర్వాత ఇవన్నీ ఎన్ని చేసిన తర్వాతనే మీకు అవుతుంది. తర్వాత ఏంటంటే గూగుల్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబరు ఇవన్నీ ఇచ్చుకోవాలి. తర్వాత రివ్యూలోకి పోతుంది. రివ్యూలోకి అయిన తర్వాత నీకు ఏ వీడియోకి వాచ్ టైం వచ్చింది, లేటెస్ట్ వీడియో ఏంది, నీకు థంబ్నెయిల్ ఏంది, హ్యాష్ట్యాగ్లు ఏంది, ఇవన్నీ అయితే మనము యూట్యూబ్ చెక్ చేసిన తర్వాత నీకు వారం రోజులు పడుతుంది, కొందరికి 15 రోజులు పడుతుంది, కొందరికి 10 రోజులు పడుతుంది. మా యూట్యూబ్ ఛానల్ మొత్తం నీ వీడియోలు మొత్తం చెక్ చేస్తుంది. ఒక్కొక్క వీడియో మొత్తం షార్ట్ వీడియోసా, లాంగ్ వీడియోసా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నీకు యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్ఫుల్ అనే వస్తుంది. లేకుంటే అది లేకుండా రివ్యూస్ కంటెంట్ అని ఇస్తుంది. రివ్యూస్ కంటెంట్ ఎందుకు వస్తుంది చెప్పాను. ఇప్పుడు మొన్న అప్డేట్ వల్ల ఏంటంటే, ఒకటే వీడియోను 2 సార్లు పెట్టుడు, మనము మళ్ళా ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి వీడియోలు పెట్టుడు, ఈ ప్రాబ్లం వల్ల మీకు వస్తుంది. ఇవి చేయకూర్రి. ఇంకోటి ఏంటంటే, కాపీరైట్ స్ట్రైక్ రావడానికి కారణం ఏంటంటే, వేటల వీడియో చేసి మన కాపీ మన దాంట్లో పెట్టుకోడు. ఇదొకటి. మన మూవీస్ థియేటర్లో మనం పెట్టుడు, ఇదొకటి మిస్టేక్ చేయకూర్రి. ఇవన్నీ అయితే గైడ్లైన్స్ అయితే ఫాలో కార్రి. ఇప్పుడైతే మీకు యూట్యూబ్ నుంచి ఇప్పుడునైతే ప్రోగ్రామ్ మొత్తం చూపిస్తా. నేను ఇలా ఎట్లా చేసినో అదైతే మీకు వీడియో అయితే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చాలా పెడుతున్నా. ఈ స్క్రీన్ రికార్డ్ తోటి మీరు అందరు చూడుర్రి. స్క్రీన్ రికార్డు ఎలా చేసినో ఏంటంటే మీకు ఏర్పడుతుంది. మీ యూట్యూబ్ ఛానల్ కూడా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాది యూట్యూబ్ ఛానల్ మానిటైజర్ అయిపోయింది. చూడండి, స్క్రీన్ రికార్డ్ చాలిసిన. కంగ్రాచులేషన్ జాడి భాస్కర్. మన యూట్యూబ్ ఛానల్కు వైటీ స్టూడియోకి వెళ్ళిన ఎస్ అనే భాషలో చూడండి, ఒక్కొక్కటి ఎన్ని చేసుకుంటా పోవాలి మనము. స్టార్టింగ్లో ఇది కేరళ ఉంది చేసిన, ఇది తీసుకున్నా, ఇది ఒకే చేసిన. చూడండి, ఇది ఒకే చేసిన. కిందికి రావాలి, స్క్రోల్ చేసుకుంటా లాస్ట్లో వస్తే ఎస్ అని ఒకే ఉంటుంది, ఒకే ఇవ్వాలి. ఇది ఒకటి ఒకే అయింది. ఇంకోటి నెక్స్ట్ మనం ఆల్ కిక్స్ వీడియోస్, ఆల్ వీడియోస్ అని ఇచ్చిన, ఆల్ వీడియోస్ మనీ చాలు, అది కూడా ఇచ్చేసిన. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఆప్షన్ అంటే షార్ట్ వీడియోస్ కోసం ఇది లాస్ట్కి వెళ్ళాలి. లాస్ట్కి వెళ్తే మనము ఇల్లు ఒకే చేసిన, ఇది కూడా ఒకే చేసిన. ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ ఉంది చూసిన, ఈ నెక్స్ట్ ఆప్షన్ కూడా ఒకే చేసిన. ఇట్లా మనం అన్నీ ఒకే వేసుకుంటూ వెళ్ళాలి. ఒకే వేసుకుంటూ పోతేనే ఏర్పడుతుంది మనకు, లేకుండా మనకు ఏర్పడదు. మన డబ్బులు రావాలంటే ఎక్కువటి నేను ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు మన వీడియోస్ వాళ్ళ ప్రోగ్రామ్ మనం చేసుకున్నాం అనుకో, ఇలా ఈ స్టెప్స్ ఉంటాయి. మనం డబ్బులు వాళ్ళు మనకు లైవ్లో ఉండాలంటే మన డబ్బులు పే చేసి ఉంటుంది. నా 59 రూపాయలు పెట్టుకున్నా. సెకండ్ ఆప్షన్లో అది కూడా సేమ్ పెట్టినా. ఇట్లా మనము పెట్టుకుంటూ పోవాలి. పేరు రాసుకోవాలి, మన పేరు కూడా రాసుకోవచ్చు. కిందికి రావాలి, కిందికి స్క్రోల్ చేయాలి. సెకండ్ ఆప్షన్ కూడా 2 పెట్టుకున్నా, 600 రూపాయలు పెట్టుకున్నా. ఇట్లా మనం లైవ్లో రావడానికి పెట్టుకున్నా. అయితే లాస్ట్కి మళ్ళీ స్కోరింగ్ చేయాలి. స్కోరింగ్ తర్వాత 3 ఉంటాయి. ఈ 3 ఒకే వేయాలి. ఈ 3 ఒకే అయితే ఒకే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఒకే అయిపోయిందా, ఇంకోటి ఉంటుంది ఇలా పులోది. ఇలా అయితే ఇది కూడా ఒకే వేసుకోవాలి. ఇది కూడా ఒకే వేసుకుంటే ఇది కూడా లాస్ట్ రావాలి. కిందికి ఒకే వచ్చి ఒకే వేయాలి. అన్నీ అయితే ఇట్లా ఒకే వేసుకుంటూ పోతేనే మనకేమన్నా అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. మీకు చూడుర్రి, లైవ్ చూడుర్రి. అంటే మనకు ఎవరైనా అనిపిస్తే ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఉందా,
దీన్ని కూడా ఇట్లా ఎప్పుడన్నా బిజినెస్ పర్పస్, ఈ బిజినెస్ పర్పస్ కోసం మనం చేసుకోవచ్చు. ఇది ఓకే చేసిన ఇలా మనము మన పేరు, మన ఈమెయిల్ ఇవన్నీ మనం ఇచ్చుకోవాలి. నేనైతే నా పేరు ఇచ్చుకున్నా, నెక్స్ట్ ఈమెయిల్ ఇచ్చుకున్నా, ఇవన్నీ అయితే నేను పిడి చేసిన. ఇట్లా మనం ఇచ్చుకున్నాం బిజినెస్ పర్పస్. నేనైతే ఫోటోగ్రఫీ అని పెట్టుకున్నా. మీరు ఎలా పెట్టుకోవచ్చు అంటే మీకు ఫోటోగ్రఫీ అంటే ఎలా అయింది అన్నట్టు నేను పెట్టుకున్నా. మీకైతే ఇవన్నీ మీరు చేసుకున్న తర్వాత ఓకే చేయండి. ఇవన్నీ మనము చూపిస్తుంది అన్న తర్వాత నా పేరు అయితే ఎంట్రీ చేస్తున్నా. ఫోటోగ్రఫీ ఎంట్రీ చేసిన, ఓకే చేసిన. అది కూడా అయిపోయింది. ఇది కూడా ఇలా అయిపోయింది ఈ బిజినెస్ సర్వీస్ గురించి. నెక్స్ట్ చూసారు కదా, ఇది క్రైటీరియా. ఇంకో లాస్ట్ ఒకటి ఉంది, ఈ క్రైటీరియా కూడా అయిపోతుంది. ఇట్లా 4-5 క్రైటీరియాలు ఉంటాయి. ఈ ఓకే చేసుకున్న తర్వాతనే మనకు ఇవన్నీ ఓకే అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కట్లేవు, అన్నీ ఓకే చేసి పెట్టినా. అది ఓకే అయింది. ఏంటంటే ఇలా యూట్యూబ్ షాపింగ్ అయితే రాలేదు నాకు. 10,000 సబ్స్క్రైబర్లు అయితే లేవల్ల నాకు రాలేదు. మీకు 7,000 సబ్స్క్రైబర్లు ఉన్నాయి. ఏంటంటే నా చూడండి, నాకు ఆల్రెడీ డబ్బులు చూపిస్తుంది, కింద 0 ఉంది. ఇప్పుడు ఇంకా డబ్బులు ఇంకా చాలా కాలే. మనకి ఎట్లా వ్యూస్ వస్తాయో అట్లా మనకు డబ్బులు చాలా అవుతాయి. చూడండి, మొత్తం వీడియోస్ నాయే, ఓన్ వీడియోస్ ఇవి. చూడండి, నా వీడియోస్ చూపిస్తా. ఇవి ఈ ఫుల్ మీద ఉన్నాయి ఫుల్ వీడియోస్, ఈ కింద ఉన్నాయి షార్ట్ వీడియోస్. ఈ ఫుల్ వీడియోలో చూపండి, ఈ ఫుల్ వీడియోలో ఇట్లా మనకు కింద మొత్తం ఎల్లండి చూపిస్తుంది. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఈ షార్ట్ వీడియో ఇది కూడా నా ఓనే. అన్నీ లైవ్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ మన ఓన్ షార్ట్ వీడియోస్. మీరు చూస్తే ఏర్పడుతుంది మీకు అందరికీ. ఇవన్నీ అయితే నేను చేసిన తర్వాత మన సక్సెస్ఫుల్గా ఇవైతే అయిపోయింది ఛానల్ అయితే. ఇవైతే మీకు చూపిస్తేందుకైతే నేను పెట్టిన నా లాంగ్ వీడియోస్, ఇవి ఫుల్ వీడియోస్ అన్నిట్లయితే ఎండింగ్ బటన్ అయితే చాలా అయింది. పైసలు డబ్బులు అయితే చాలా అయింది. ఇవి అయితే ఓన్ కంటెంట్ తోటి ఎంతో కష్టపడి 1 year కష్టపడిన తర్వాత ఈ ఛానల్ అయితే మానిటైజర్ అయింది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు చేసి మన ఛానల్లో ప్రాబ్లం జరిగినాయో అవన్నీ మీకు ఇప్పుడు చెప్తున్నా. ఏంటంటే మిస్టేకులు చేయకూరి మన ఛానల్లో ఎవరో కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్ పెట్టుకోడు, ఎవరి వీడియోస్ తీసి మన ఛానల్ పెట్టుకోడు. ఆ మిస్టేకులు చేస్తే మీకైతే యూట్యూబ్ ఛానల్లో డబ్బులు అయితే రావు. మంచి ఓన్ కంటెంట్ అయితే రండి. ఎందుకంటే రాత్రి పగళ్ళు మనము ఎంతో కష్టపడి మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం. ఏంటంటే టైం ఉంటుందా, టైం లేక మన డ్యూటీ అవర్స్ ఉంటాయి. అవన్నీ మనం చూసుకొని మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం. ఏంటంటే బయట దేశం వాళ్ళకి మీకు తెలిసే కదా, వర్క్ వల్ల ఇటు పోవుడు అటు పోవుడు ఇట్లా రావుడు అట్లుండు బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి టైం ఉంటే వీడియోలు చేస్తుండే, టైం లేకుంటే వీడియోలు చేయకపోను. ఎందుకంటే నాకు పొద్దున నేను లేవంగానే నాకు ఇట్లా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని నా యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చిన తర్వాతనే ఈ వీడియో నేను లేచిన తర్వాత ఫుడ్ తిన్న తర్వాత ఈ యొక్క వీడియో చేద్దామనే చేస్తున్నా. మీ అందరికీ మిస్టేకులు చేయకర్రీ, ఇవన్నీ ఫాలో గారి మంచి చెయ్యూరని చెప్తున్నా. ఎందుకంటే మనకు ఒక యూట్యూబ్ ఛానల్ కోల్పోయిన తర్వాత మనము ఆ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ పెట్టాలంటే దానికి ఇబ్బంది ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకు పోతుందంటే మీ అందరూ మిస్టేక్లు చేస్తారు. ఆ మిస్టేక్లు మీరు చేయకూర్రి, సరేనా? ఈ మిస్టేక్లు చేస్తేనే పోతాయి. నా యూట్యూబ్ ఛానల్ పోయింది, నా యూట్యూబ్ ఛానల్ అంటే అది మన ఓన్ కంటెంట్ ఉంటే ఎప్పటికి పోదన్న లైఫ్ లాంగ్ ఉంటుంది నీ యూట్యూబ్ ఛానల్. నువ్వు నీయే కాకుండా వేటోళ్ళ కింద చిన్నవి పెట్టుకుంటా, వీడియోస్ పెట్టుకుంటా, అక్కడ నువ్వు చూడవు, నీకు తెలియదు. అవైతే చూసుకోవాలి. అవన్నీ మనం యూట్యూబ్ ఛానల్ చూడండి, అవన్నీ మీకు తెలియదు, తెలుసుకోర్రి. ఎందుకంటే మీకు తెలియకుంటే మన చెయ్యర్రి. ఎట్లా మనకు ఏ ప్రాబ్లం అయితే ఎట్లా ప్రాబ్లం ఫేస్ చేయాలి అని చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి మనమన్నీ. నేనైతే ఎన్నోసార్లు చూసుకుంటూ అయితే నా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినా. మన వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్లు వస్తాయి. ఓన్ కంటెంట్ ఉండాలి. ఓన్ కంటెంట్ ఉంటే కంపల్సరీ వస్తాయి. ఇవాళ రాకుంటే రేపు అయితే వస్తాయి కంపల్సరీ. కానీ మనం చెప్పే విషయం మంచిగా ఉండాలి, వాళ్ళకి నచ్చాలి. 10 మందికి నచ్చితే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేస్తారు. ఈ వీడియోలు అయితే చూసుకుంటా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫుల్ వీడియోలు ఎక్కువ చూస్తారు, షార్ట్ వీడియోలు ఎక్కువ చూస్తారు, ఫుల్ వీడియోలు తక్కువ చూస్తారు. ఎందుకంటే అలా చిన్న షార్ట్ వీడియో ఉంది, చిన్న చూసి వెళ్ళిపోతారు అంతే. ఎందుకంటే అలా మంచి
ఉంటేనే ఏమన్నా తమ్మేలు మంచిగా ఉండి హ్యాష్ట్యాగ్లు మంచిగా ఉంటే అవి వీడియో వైరల్ పోతుంది, లేకుంటే పోతలేదు. బాగా మందికి జరుగుతున్నాయి ఆ ప్రాబ్లమ్స్, మనకు అందరికీ వస్తున్నాయి, నాకు కూడా వచ్చింది. చేయంగా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు బాధపడకుర్రి, చేసుకుంటా పోర్రి, కష్టపడండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే డబ్బులు అయితే ఎన్ని కావు. నేనైతే ఇన్ని రోజులు కష్టపడ్డదానికైతే విజయం అయితే సాధించిన. నెవలో అన్న మాటలకైతే నెవలో 10 మంది నన్ను అన్నారు, నువ్వు ఇట్లా వీడియోలు చేస్తున్నావు, అట్లా వీడియోలు చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని అన్నారు. అనేది నేను పట్టించుకోలే. నేను పట్టించుకోలే. నేనైతే చేసుకుంటా పోతే ఇంటి వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఇట్లా వీడియోలు చేస్తున్నావు, అట్లా వీడియోలు చేస్తున్నావు అంటే మనం పట్టించుకోవద్దన్న. అవన్నీ పట్టించుకుంటే మనం ముందు స్థాయికి వెళ్ళలేము. అసొంటి అచ్చుకుంటా పోతాయి, అవి చేసుకుంటా పోతారు. అవన్నీ మనం పట్టించుకుంటే ఎంతోమంది ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, సింగింగ్ చేస్తారు. నేను కూడా చేసి నా అదృష్టం మంచిగా ఉంటే అవుతుంది, లేకుంటే లేదని ట్రై చేసుకుంటూ పోయినా. దేనికైనా ట్రై అయింది, ఏది రాదు. ఇలా రాత్రి పగలు కష్టపడింది ఏది రాదు. మనము బయటకు వెళ్తే వీడియోలు వసుకుంటా ఎటైనా బయట షాపింగ్కి వెళ్ళినామా, ఎటు పోయినామా, మంచి ఎంట్రీలు వీడియోలు చేయర్రి, మంచి చెయ్యూర్రి. అట్లా చేస్తే దేనికైనా అదృష్టం మనకు కలిసి వస్తుంది. కలిసి రాదనే మనం కష్టపడింది కలిసి రాదు ఏది. ఇట్లనే చెప్తున్నాం. మీ అందరైతే యూట్యూబ్ ఛానల్ మనీ రాదనుకోకూరి, మనీ వస్తుంది. మనము కొంచెం మెహనత్ చేయండి. మంచి ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఐఫోన్ వీడియో పెట్టుర్రి, మంచి ట్రెండింగ్ వీడియోస్ పెట్టుర్రి. ఇప్పుడు ఎలక్షన్ మూడు ఉంది, ఎలక్షన్ అట్లా పెట్టుర్రు. ఇవన్నీ మనం మంచి పెట్టుకుంటా పోతే మనకైతే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తారు. మనం చెప్పే మాట తట్టి మనకు వ్యూస్ వస్తాయి, మనం చెప్పే విధానం బట్టి అవన్నీ పెరుగుతాయి అని కోరుతున్నా. మీ అందరైతే ఇటువంటి వీడియోలు చూసుకుంటా పెట్టుర్రి. మీకు తెలియకుంటే చూడుర్రి, ఎలా చేసుడు ఏం చేసుడు అని. స్టార్టింగ్లో అయితే ఈమెయిల్ తయారు చేసుకుంటూ తెలియదు కొందరికి యూట్యూబ్ ఛానల్. ఈమెయిల్ మనకు ఆల్రెడీ ఈమెయిల్ ఫస్టే మనం చేసుకుంటాం, ఫస్ట్ ఫోన్ కొన్నా ఈమెయిల్ చేసుకుంటాం. అదే యూట్యూబ్ ఛానల్ అవుతుంది. దాంతో మనము అలా మన పోస్ట్ చేయరు, ఖాళీ పోస్ట్ చేసి ఏంటంటే అలా చేసుకోవచ్చు. అలానే ఉంటాయి. మీరు ఏంటంటే ఫస్ట్ వీడియోలు పెట్టుకుంటా పోతే అదే వస్తాయి. షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయరు, ఫుల్ వీడియోలు అప్లోడ్ చేస్తే మంచిగా ఎన్న ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ విషయాల గురించి నేను చెప్తున్నా. మీకు ఎవరు చెప్పరు ఇటువంటి విషయాలు, ఇట్లా చేయరు, అట్లా చేయరు, ఇట్లా సక్సెస్ఫుల్ అవుతావు, ఇట్లా ఓన్ సక్సెస్ఫుల్ గారు ఎవరు చెప్పరు. నేను మీ అందరికీ చెప్తున్నా. అంటే నా ఓపిక ఉంది, అయినా కూడా నేను చేస్తున్నా. నైట్ డ్యూటీ చేసి వచ్చి నేను కొంచెం రిలాక్స్ అవుదామని వచ్చిన. ఆ రిలాక్స్ మూమెంట్లో ఒక 15 నిమిషాల వీడియో చేసి మీ అందరికీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కొందరు బాగా మంది డిలీట్ అవుతున్నాయి, కోల్పోతుర్రు. ఎంతోమంది వ్యూస్ వస్తలేవు, సబ్స్క్రైబర్లు వస్తలేవు అన్న అంటారు. వస్తాయి కొంచెం కష్టపడు, నువ్వు వస్తాయని నేను వేరేడానికి చెప్పిన. అంటే ఇప్పుడు ఆయన అట్లా. ఎందుకంటే మనము ఇవన్నీ గమనించుకొని మనం చేసుకోవాలి. ఏదైనా ఒక 2-3 వీడియోలు వైరల్ కాంది, షార్ట్ వీడియోలైనా ఫుల్ వీడియోలైనా 2-3 వీడియోలు వైరల్ కాంది, అది రీచ్ కాదు. మన మంది చూడరు. ఎందుకంటే మనకి ఇంత సెలబ్రిటీలు వీళ్ళు అందరు చూస్తారు, కానీ మనవి చూడరు. ఎందుకంటే మనం ఇంత మంచిగా చెప్పిన వీడియోస్ అయితే చూడరు. ఎందుకంటే బాగామంది నేను చూస్తున్నా, బాగామంది వీడియోలు కొందరి మంచి వీడియోస్ అయితే అలా చూస్తారు, మంచి వీడియోస్ అయితే స్కిప్ చేసి పారేస్తారు. ఇవన్నీ పొరపాట్లల్లా ఇవన్నీ చెక్ చేసుకోర్రి, అన్నీ చూడుర్రి, ఇవన్నీ గమనించుర్రి. నేనైతే ఎవరెవరో మాటలతో అయితే నేను ఏం చేయలేకపోయినా వాళ్ళకు ఏర్పడాలి. మనం చేసిన మంచి పని వాళ్ళకి ఏర్పడాలి. మనం చేసిన అన్ని గుర్తింపులు వాళ్ళకి ఏర్పడితే అప్పుడే మన దగ్గరకు వస్తారు. అన్న ఒక విషయం చెప్తున్నా, అక్క అయినా అన్న అయినా ఎవరు మన మనం ఎవరు ఫస్ట్ కష్టపడంగా ఎవరు చెప్పరు, ఇట్లా చేయు, అట్లా ఈ పని ఇట్లా చేస్తే ఇట్లా సక్సెస్ఫుల్ అవుతావు, ఇట్లా చేస్తే లైఫ్లో ముందుకు పోతావు అని ఎవరు చెప్పరు. దేనికైనా దానికి మన ఓన్ డిసైడ్ చేసుకుంటా, ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది మన లైఫ్, ఇట్లా చేస్తే మన లైఫ్ ముందుకు పోతుంది అన్నట్టు అవన్నీ మనము ఆలోచించి మనం ముందుకోవాలి. ఎవరో మాటలు పట్టించుకోవాలి, ఇంటి పక్కల మాటలు అటు పట్టించుకోవాలి, ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అవన్నీ మనం పట్టించుకోవద్దు. మన టాలెంట్ మనం నిర్ణయించుకోవాలి. మన యూట్యూబ్కు మనం
నిరూపించాలి. అప్పుడు మనకు మన ఓన్ కాంటెంట్ తోటి మన డబ్బులు వస్తాయి, మనీ వస్తుంది. నేను కంపల్సరీ మీ అందరికైతే మళ్ళీ ఒక వీడియోలో అయితే కలుస్తా అని చెప్తున్నా. ఈ అందరైతే మన వీడియో అయితే ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయరి. మన జాడీ భాస్కర్ అయితే యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవందరికైతే ఫాలో కొట్టుర్రి. ఎందుకంటే నేను ఇంత మంచి వీడియో మీకు చేసిస్తున్నా. ఈ వీడియోకి అయితే మీరు ఎంత లైక్లు ఇస్తారో, కామెంట్లు ఇస్తారో మీ అందరికీ ఈ సపోర్ట్ చెప్తున్నా. జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.